30 days with God లో 8వ దినముగా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము క్షమాపణ. మూల వాక్యముగా 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. జీవితంలో చేసిన తప్పులు, పొరపాట్లు ఒక పెద్ద బరువులా మిమ్మల్ని కృంగదీస్తాయి. ఆ మాట అనకుండా ఉండాల్సిందే, ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందే అని పశ్చాత్తాపం మిమ్మల్ని వెంటాడుతుందా? కానీ దేవుని వాక్యము ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తుంది. 1 యోహాను 1:9 ఇలా ఉంది, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనుక ఆయన మనలను క్షమించి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ గమనించండి, దేవుడు మనల్ని క్షమించొచ్చో క్షమించకపోవచ్చో అని లేదు. ఆయన నమ్మదగిన వాడు. మనము మన తప్పులను దాచుకోకుండా ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని నిందించడు. మన గతాన్ని అంతా తుడిచివేసి ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఆ తప్పులు బరువంతా ఇక మీ వీపుపై వేసుకోకండి. దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని ఆయన ఇచ్చే క్షమాపణను, నెమ్మదిని ఈ రోజే పొందుకోండి. ప్రార్థన. మా మంచి పరలోకపు తండ్రి, ఇంతవరకు విన్న వాక్యము మంచి నేల పడిన విత్తనం వలె ఫలించినట్లుగా కృప చూపించండి. ఏదైనా అతిక్రమము అయ్యా నాలోని గాని వింటున్న వారిలో గాని ఏదైనా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో చూడండి ప్రభా. నిత్య మార్గంలో నడిపించమని బ్రతిమలాడుకుంటూ అయ్యా మేము మా అపరాధములను ఒప్పుకొని నీ సన్నిధానంలో నీవిచ్చే కృపను పొందుకునే జయ జీవితంను అనుగ్రహించమని వింటున్న ప్రతి ఒక్కరికి అట్టి కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని క్షమాపణ గతాన్ని